హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ చేశాను. ఈరోజు నుంచి బుడ్డి బర్త్డే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతున్నాయి. స్టార్టింగ్ మార్నింగ్ మా విజయవాడ నెయిల్స్ చూసి చాలా పెద్దగా అయిపోయాయి అని చెప్పేసి విజయ్ నెయిల్స్ కట్ చేసుకుంటున్నారు వాడికి. అండ్ ఈలోపు నేను వాళ్ళు ఫ్రెష్ అప్ వచ్చేలోపు నేను టిఫిన్ రెడీ చేయాలి కదా, అదే కదా మన డ్యూటీ. మార్నింగ్ ఇడ్లీ పెట్టేశాను. అండ్ నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ నేను శనగపిండి చట్నీ, బొంబాయి చట్నీ అంటారు కదా, అది చేశాను. అండ్ నెక్స్ట్ బుడ్డికి కూడా విజయ్ స్నానం చేయించేశారు. స్నానం చేసి తీసుకొచ్చే కానీ నేను వాడిని రెడీ చేస్తున్నాను. స్నానం చేసిన ఒకరి పని అయితే రెడీ చేయడం ఒకరి పని, అట్లా అనమాట. వాడిని రెడీ చేసి కానీ వాడికి ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా పెట్టేస్తాను. విజయ్ కూడా తినేస్తున్నారు. విజయ్కి తనకి ఒకే దాంట్లో వేసేసి బుడ్డికి పెట్టేస్తుంటే నాకు పక్క నుంచి విజయ్ కూడా తినేస్తుంటారు. తర్వాత తను డ్యూటీకి వెళ్ళిపోయారు. రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేను వంట స్టార్ట్ చేశాను. ఈరోజు వంట వచ్చేసి నేను చేస్తున్నాను క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. క్యాప్సికమ్ టమాటో కర్రీ అని చెప్పాలి, బికాస్ టమాటో ఎక్కువగా వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ మిల్ మేకర్ అనేది ఉడకబెట్టుకుంటాను. మిల్ మేకర్ ఇప్పుడు డైరెక్ట్గా వేయకూడదు, అందరికీ తెలిసిందే. వాటర్లో బాయిల్ చేసిన తర్వాత మనం కర్రీలో యూజ్ చేసుకోవాలి కదా. అందుకే ఫస్ట్ నేను గిన్నెలో వాటర్ పోసుకొని స్టవ్ పై పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. బాగా బాయిల్ అయిన తర్వాత నా దగ్గర ఉన్న మిల్ మేకర్ అంతా వేసేసుకుంటున్నాను. మా ఇద్దరికే కాబట్టి కర్రీ మాకు సరిపోతుంది. నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడైతే అసలు ఏం చేసుకోవాలనిపించేది కాదు. బట్ ఇప్పుడు నా డే స్టార్ట్ అయ్యని చెప్పాలి. బికాజ్ ఒక్కదాన్నప్పుడు మార్నింగ్ లేసి టిఫిన్ చేసుకోవాలనిపించేది కాదు, వంట చేసుకోవాలనిపించేది కాదు, అసలు ఏంటలా ఉండేది డే అంతా. ఇప్పుడు నాకు మళ్ళీ యాజ్ యూజువల్గా నార్మల్గా అయ్యింది అన్న ఫీలింగ్స్ అంతుంది నాకైతే. అండ్ నెక్స్ట్ మిల్ మేకర్ ఇట్లా అయిపోతే పైకి ఇలా ఉబ్బిపోయి పెద్దగా అవుతాయి కదా. నేను ఈ పక్కన పెట్టేసి నేను కర్రీ స్టార్ట్ చేసేస్తున్నాను. పక్క స్టవ్ మీద పెడితే స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడి వాటర్లోనే వదిలేస్తే చక్కగా అది బాయిల్ అయిపోతాయి. అందుకే అదే వాటర్తో పక్కన పెట్టేసాను. ఇక్కడ నుంచి ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసుకుని యాజ్ యూజువల్ పోపు దినుసులు అన్నీ వేసుకుంటాం కదా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. నేను కరివేపాకు వేయలేదు. కరివేపాకు వేయటం లేదు ఈ మధ్య వంటల్లో, అంటే కరివేపాకు తీసుకురావాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు చెట్లు ఉంటాయి, కరివేపాకు చెట్లు కూడా ఉంటాయి, అవి తీసుకొని రావాలి. బట్ ఇన్ని రోజులు విజయ్ లేరు కదా, అందుకే నేను కరివేపాకు వేయకుండానే వంటలు చేస్తాను. కరివేపాకు వేయకుండా వంటలు అస్సలు ఇష్టం ఉండదు, బట్ తప్పలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను అందుకే ఎక్కువ ఇక్కడ కరివేపాకు చెట్లు ఉంటాయని కరివేపాకు ఎక్కువగా అమ్మరు, అందుకే తీసుకురాలేకపోయామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకోండి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా వేగిపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వేసుకుంటున్నాం టమాటో కూడా బాగా మగ్గిపోవాలి. టమాటోలు ఏంటంటే విజయ్ తేలేదు. విజయ్ ఇక్కడ ఎవరో క్యాంప్కి వెళ్ళని వాళ్ళ చేత తెప్పించారు టమాటోస్. అతను చాలా గట్టి తీసుకొచ్చారు. నాకు ఎప్పుడు అసలు గట్టిగా తీసుకోను, చాలా మెత్తగా నొక్కి మెత్తగా ఉంటే తీసుకుంటాను. పైకి ఎర్రగా కనిపిస్తాయి కానీ లోపల చాలా పచ్చిగా గట్టిగా ఉంటాయి, తెలిసిపోతుంటాయి ఆటోమేటిక్గా టమాటోస్. అన్నీ అలాంటివి తీసుకొచ్చారు. నాకైతే ఏంటనిపించింది, మాకడానికి చాలాసేపు పడుతుంది. అసలు టమాటో అసలు 2 minutesకే మ్యాష్ అయిపోవాలి. ఇలా గరిటతో మీద మ్యాష్ అయిపోవాలి. అస్సలు అవ్వట్లేదు. ఎంతసేపు పొయ్యి మీద స్లో ఫ్లేమ్లో ఉంచిన సరే అవ్వట్లేదు. నాకైతే చిరాకు వచ్చింది. టమాటోస్ నాకు అస్సలు నచ్చలేదు. నేను ఈరోజు బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళి టమాటోస్ కూడా తెచ్చుకుంటాను. నేను చూపిస్తాను బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాము బుడ్డి బర్త్డే కోసం అని చెప్పేసి కూడా మీరు చూస్తారు. అండ్ పక్కన వచ్చేసి మిల్ మేకర్ కూడా రెడీ అయిపోయింది. ఆ వాటర్లోనే కాస్త బాయిల్ అయిపోయింది. ఇప్పుడు అందులో పీసెస్ అన్నీ తీసుకొచ్చి నేను ఈ టమాటో మిక్చర్లోని పోపు చేసిన మిక్చర్లో కలిపేసిన తర్వాత మన సరిపడే ఉప్పు, కారం వేసి దించేసుకోవడమే, మన కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ పక్కన రైస్ కూడా పెట్టేశాను. అండ్ రసం కూడా ఆల్రెడీ రెడీగా ఉంది. ఇంకంతే అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటున్నాను. నేను హెయిర్ ఆయిల్ చేసి హెయిర్ బాత్ చేద్దాం అనుకున్నాను కానీ లేదబ్బా, హెయిర్ చాలా డ్రై అయిపోయింది. అందుకే 1 day వదిలేద్దాం అనుకున్నాను. బయటకు వెళ్దాం అనుకున్నాం కదా అని హెడ్ బాత్ చేసేద్దాం అనుకున్నాను. తర్వాత మళ్ళీ అనిపించింది హెయిర్ చాలా డ్రై అయిపోయింది, వద్దు అని చెప్పేసి ఒక హెడ్ బాత్ చేయొద్దు, 1 day అలా వదిలేద్దాము, బాగా నానేద్దాం అని చెప్పేసి వదిలేసాను. అండ్ హెయిర్ ఆయిల్ విజయ్ ఎక్కడో కొనుక్కున్నారన్నమాట, అక్కడి నుంచి తీసుకొచ్చారు. చాలా బాగుంది. అసలు హెయిర్ ఆయిల్ చేసుకున్నట్టే అనిపించట్లేదు, జిడ్డుగానే అనిపించట్లేదు. అసలు నాకు చాలా నచ్చింది. హెయిర్ అండ్ కేర్ అంటే ఆయిల్ చాలా బాగుంది. నాన్ స్టిక్ హెయిర్ ఆయిల్ కూడా రాసింది. సేమ్ అట్లానే స్టిక్ అవ్వట్లేదు. ఆయిల్ అంటే జిడ్డుగా ఉంటుంది కదా, రాసుకుంటే హెయిర్ అంతా మనకి ఏదోలా నూనెలు అమ్ముకునే వాళ్ళకి ఉంటుంది. నాకైతే నిజంగా అలా లేదు, నాకు చాలా బాగా నచ్చింది ఆయిల్. అండ్ నెక్స్ట్ నేను రెడీ అయిపోయాను. విజయ్ కూడా వచ్చేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక డ్రెస్ టైలర్కి ఇవ్వాలి. ఆ టైలర్కి డ్రెస్ ఇవ్వడం కోసం నేను పట్టుకెళ్తున్నాను. ఆ డ్రెస్లో అన్ని దుపట్టా అన్నీ ఉన్నాయో చూస్తున్నాను. నేను వేరేగా ఒక బ్లౌజ్ కూడా తీసుకున్నాను. మామూలుగా రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి కదా,
అది కూడా తీసుకున్నాను. అది కూడా హ్యాండ్స్ అవి స్టిచ్చింగ్ వేయించాలి. అవన్నీ ఒక కవర్లో తీసి లోపల నుంచి తీసి బయట తీసి పట్టుకొని వెళ్తున్నాను. అండ్ నేను వచ్చేసి రెడీ అయిపోయాను. వంట కూడా అయిపోయింది. ఎక్కడైనా వెళ్ళినప్పుడు వంట చేసుకొని బయటకు వెళ్తే పీసే వేరు, నిజంగా చెప్తున్నాను. అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే వెంటికి రాగానే ఫుడ్ ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా మన ప్రశాంతంగా బయట తిరిగేసి రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బుడ్డిగాని చూసారు. ఇక్కడ మా బుడ్డిగా ఆడుతున్నాడు. వాడిని చూపిద్దామని చెప్పి మీకు చూపిస్తున్నాను. బయటికి వెళ్ళడం అంటే వాడికి చాలా హుషారే. ఎందుకంటే ఇంట్లోనే ఉంటాడు కదా, అలా ఇంట్లోనే నా ముఖం చూసుకొనే ఉంటాడు. వాడు కూడా చాలా బోర్ కొట్టేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము బయలుదేరిపోతున్నాం. ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అనేది మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బుడ్డిగాడి బర్త్డే కేక్ ఆర్డర్ ఇవ్వాలి. కేక్ సెలెక్ట్ చేయాలి, కేక్ ఆర్డర్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ టైలర్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోయినాయి, వెజిటేబుల్స్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏదో పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ చేసుకోవడానికి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి నేను టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయాము. టైలర్ షాప్లో ఇచ్చాను. దుపట్టా ఏం కుట్టక్కర్లేదని చెప్పేసి దుపట్టా ఏం చేయక్కర్లేదు. అండ్ బ్లౌజ్ తీసుకున్నాను, రెడీమేడ్ బ్లౌజ్. నేను చూసారా, ఇలాంటి లెహంగానే నేను తీసుకున్నది. ఈ దుపట్టా వచ్చేసి ఇక్కడ కిందన వచ్చేసి మీకు చూపిస్తాను. టైలర్ మొత్తం చేసిన తర్వాత ఇలాంటి లెహంగానే ఈ షాప్లోనే నేను తీసుకున్నాను. లెహంగాస్ చాలా చాలా బాగుంటాయి. మంచి డ్రెస్ మెటీరియల్ చూసారు కదా, అక్కడ అందరూ మంచి శారీస్ కానీ మంచిగా బాగుంటాయి. నాకు చాలా నచ్చుతాయి. అండ్ స్టిచ్చింగ్ ఇచ్చినప్పుడు కూడా అప్పుడే ఇచ్చేద్దాం అనుకున్నాను, బట్ నేను వేసుకోను కదా, ఇక్కడ పండగలు అవి ఏం జరపవు కదా అని చెప్పి నేను ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు ఇస్తున్నాను, బుడ్డిగాడి బర్త్డేకి వేసుకుందామని చెప్పి. బుడ్డిగాడు ఏంటో వింతగా చూస్తున్నాడు బయటికి రావడం కదా. చూసారా, ఇక్కడ అన్ని లెహంగాసే దొరుకుతాయి, మళ్ళీ లాంగ్ కలీస్ అలాంటివి దొరుకుతాయి. నాకు చాలా నచ్చుతాయి. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, చాలా రీజనబుల్ ప్రైజెస్. మనం చాలా బార్గెన్ చేయొచ్చు. బార్గెన్ చేసి మనకు నచ్చిన రేట్ కూడా తీసుకోవచ్చు. నాకు చాలా నచ్చుతుంది. ఇక్కడైతే బాగా బార్గెన్ చేయొచ్చు. ఏ షాప్ అని ఉండదు, బార్గెన్ చేయొచ్చు. నాకు బార్గెన్ చేయడం అంటే చాలా ఇష్టం, వాళ్ళని ఒప్పించడం అంటే. అండ్ తీసేసుకున్నాం. అక్కడ టైలరింగ్ షాప్ ఇచ్చేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. ఆ టైలర్ షాప్ ఇచ్చిన తర్వాత చూసారు కదా, ఇక్కడ హోలీ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ హోలీ సూపర్ చేస్తారు. హోలీ రోజు వ్లాగ్ మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఇక్కడ అసలు అందరూ పిచ్చి వాళ్ళకి చూసారు ఎన్ని అమ్ముతున్నారు. గన్స్ ఉంటాయి కదా, హోలీ గన్స్, కలర్స్ చూసారు. అప్పుడే ఒక బండ్లు స్టార్ట్ అయిపోయినాయి. హోలీ సూపర్గా సెలబ్రేట్ చేస్తారు మన వైపు కన్నా ఇటు సైడు. మీకు ఆ రోజు వ్లాగ్ కూడా చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము బేకరీ షాప్కి వచ్చాము. బేకరీ షాప్లో అన్నీ చూస్తున్నాను అనమాట నేను. ఇక్కడ పేస్ట్రీస్ చాలా తక్కువ రేటు ఉంటాయన్నమాట. మన వైపు ఒక చిన్న పీస్ 30, 40, 50 వరకు కూడా ఉంటాయి. బట్ ఇక్కడ 10 రూపీస్, 20 రూపీస్ కూడా దొరుకుతాయి. మీరు చూసినట్టయితే అక్కడ కనిపించుంటాయి మీకు 10 రూపీస్, 20 రూపీస్ కూడా దొరుకుతాయి. అండ్ నేను వచ్చేసి క్యాటలాగ్ తీసుకున్నాను. కేక్స్కి క్యాటలాగ్ ఉంటుంది కదా ఆర్డర్ ఇవ్వడానికి, అది తీసుకున్నాను. అంటే బర్త్డేకి ఏ టైప్ కేక్ అయితే బాగుంటుందని. ఇది ఫస్ట్ చూపించాను చూసా, పైన ఉంది. మీకు చూపిస్తాను అన్నీ ఎట్లా ఉన్నాయి అనేది. హ్యాపీ బర్త్డే కేక్ అని చాలా చూశాను, చాలా వాటిలో ఏ నచ్చుతాయో అని చూశాను. బట్ నాకు ఎందుకో ఒక కేక్ బాగా నచ్చింది, అది అడిగాను. బట్ అదైతే అంత తొందరగా అవ్వదని చెప్పారు. మీరు ఇంత లేట్గా వచ్చారు కదా, 5 డేస్ ముందు వచ్చారు అది అని చెప్పేసి అన్నారు. చాలా ఆర్డర్స్ ఉన్నాయన్నారు. సో ఇంకో కేక్ నేను సెలెక్ట్ చేశాను. ఆ కేక్ అంటే అది మీకు చూపిస్తాను. అయితే కేక్స్ ఎలా ఉన్నాయి చూడండి. చూసారా, హ్యాపీ బర్త్డే కేక్ అని మిక్కీ మౌస్ వచ్చింది. అదే ఇచ్చాము. ఒక 2 kg కేక్లా ఇచ్చాము అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేస్ట్రీ ఆర్డర్ చేసుకున్నాను నేను, చాక్లెట్ పేస్ట్రీ. అది కూడా తినేసాం. అండ్ నెక్స్ట్ వచ్చి విజయ్ మాట్లాడుతున్నారు ఎంత కేజీ కేక్ అని చెప్పేసి. మేము అంత ఎక్కువ మంది రావట్లేదు, ఓన్లీ 20 మెంబర్స్కి చెప్పాము కాబట్టి ఎంత కేజీ కేక్ అయితే సరిపోతుంది అనేది విజయ్ మాట్లాడుతున్నారు. అండ్ ఈలోపు నేను అంతా తీస్తున్నాను. ఇక్కడ స్వీట్స్ బాగా సూపర్ చేస్తారు, స్వీట్స్ అండ్ బర్త్డే చూసారా, బర్త్డే సామాన్లు అన్నీ అక్కడ ఉన్నాయి చూసారా. క్యాప్స్ కానీ బలూన్స్ కానీ అన్నీ అక్కడ ఉన్నాయి. అండ్ చూసి ఇక్కడ పేస్ట్రీస్ కింద రేట్ చూడొచ్చు మీరు, 10, 20 అని కూడా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఒక బాక్స్లో చూసారు పన్నీర్ అనమాట, వైట్ కలర్ది. ఆ పన్నీర్ ఎంత తింటారండి ఇక్కడ, పన్నీర్ చాలా ఎక్కువగా తింటారు. అండ్ నెక్స్ట్ ఈ కేక్ చూసారా, ఇదే అనమాట కేకు. ఈ సైజే ఉంటుంది కేక్ అనేది. ఇది వచ్చేసి ఎన్నో కేజీ, 2 kgs ఎంతో 1.5 kg అన్నారు. ఇట్లానే వస్తుంది మీకు కేక్ అన్నారు. ఆ కేక్ అయితే సరిపోతుంది, ఎందుకంటే అంత ఎక్కువగా నేను గ్రాండ్గా చేయట్లేదు. ఎందుకంటే ఫ్యామిలీ లేరు, ప్లస్ మేము చేస్తున్నాం కాబట్టి, మేము ఒక్కడమే చేస్తున్నాం కాబట్టి 20 మెంబర్స్ వస్తున్నారు కాబట్టి సరిపోతుంది అనిపించింది మాకు. అండ్ నెక్స్ట్ అక్కడ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి వాడి కోసం. ఫ్రూట్స్ తీసేసుకున్న తర్వాత సారీ ఫోటోషాప్ దగ్గరికి వెళ్తున్నాము. ఫొటోస్ కోసం వెళ్తున్నాము. ఫొటోస్ తీస్తారా లేదా అనేది కొన్ని ఫొటోసే కదా, వాళ్ళైతే ఆల్బమ్సే చేస్తాము, ఇట్లా విడివిడిగా ఫొటోస్ తీయలేమని చెప్పి అన్నారు. మీరు ఏమైనా కెమెరాతో తీసుకొస్తే మేము ఫోటోలు అయితే మేము కడిగేసి ఇస్తామన్నారు. సో మేము కెమెరా ఎక్కడైనా తీసుకొస్తాము, ఫొటోస్ తీయండి అయితే అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చాము. ఇక్కడ వస్తే విజయ్ నేను కలిసి ఫోటో తీసాము, ఫోటో తీసుకున్నాము. అదొక ఫ్రేమ్లా కట్టించాము, అది బుడ్డి పుట్టక ముందు.
ఇక్కడే దిగాము. అది ఇంటికి మళ్ళీ నేను షిఫ్ట్ అయ్యి మళ్ళీ బుడ్డి పుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికి అది ఇంటి దగ్గర వదిలేసామంట. అమ్మ ఇంట్లో ఉంది ఆ ఫోటో. ఇప్పుడు కొంచెం ఒక చిన్న పెద్ద ఫ్రేమ్లా కట్టించుకున్నాము. అండ్ ఇక్కడ బాగా ఫొటోస్ తీస్తారు. అదొక చిన్న స్వీట్ మెమరీ అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ షాప్లో తీసుకున్నాము అని ఆ ఫోటో అయితే మనతో ఎప్పుడు ఉండిపోతుంది కదా, ఈ షాప్లో తీసుకున్నామని చెప్పి ఉండిపోతుంది ఆ మెమరీ అనేది. అండ్ నెక్స్ట్ మేము వెజిటేబుల్స్ తీసుకోవడానికి వచ్చాము. వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాము. అండ్ టమాటోస్ చాలా గట్టివి తీసుకొస్తారని చెప్పాను కదా, ఇక్కడ నేను మళ్ళీ టమాటోస్ తీసుకుంటున్నాను. ఆ టమాటోస్ అలాగే ఉన్నాయి, 3-4 ఉన్నాయి. అయినా సరే మళ్ళీ టమాటోస్ తీసుకుంటున్నాను. అండ్ టమాటోస్ ఎక్కువగా యూజ్ చేస్తాను నేను. మీరు నా వంటలు చూసినట్టయితే మీకు తెలుస్తుంది. టమాటోస్ ఎక్కువగా తీసుకున్నా సరే చాలా మంచిదే. దానివల్ల ఏమీ డిసడ్వాంటేజెస్ అయితే ఏమి ఉండవు. ఇట్లా నొక్కి తీసుకుంటాను నేను. ఎప్పుడైనా మెత్తగా మరీ మెత్తగా అయిపోకూడదు, కొంచెం మెత్తగా అనిపించితే తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. బనానా ఇంకా గ్రేప్స్ కూడా తీసుకున్నాము. అండ్ ఐస్ క్రీమ్ తీసుకోవడానికి కూడా వచ్చాము. ఐస్ క్రీమ్ కూడా తీసేసుకున్నాము. వెనిలా ఐస్ క్రీమ్ అట్లా తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాం. మా బుడ్డిగాడు దారిలోనే పడుకుని పోయాడు. చూస్తున్నారా, దారిలోనే పడుకుని పోయాడు. వాడు పడుకుని పోతే మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంటికి వెళ్ళేటప్పుడు. సో వాడు ఎత్తుకుంటే సరిగ్గా ఉండడు, జారిపోతూ ఉంటాడు. బట్ అలాగే కష్టపడ్డాము. నెక్స్ట్ ఇంటికి వచ్చాక వాడి కోసం స్వీట్ తీసుకొచ్చాము. ఆ స్వీట్ వాడికి పెడుతున్నాను. వాడు లేసాడు, పడుకొని లేచిన తర్వాత అన్నం పెట్టాను. అన్నం పెట్టిన తర్వాత వాడు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. బట్ స్వీట్ ఎక్కువ తీపి ఎక్కువ అలవాటు చేయకూడదు పిల్లలకి. బట్ స్వీట్ అంటే వాడికి చాలా ఇష్టం అనమాట. నేను నెక్స్ట్ వచ్చి ఐస్ క్రీమ్ సండే చేశాను. ఐస్ క్రీమ్ సండే అంటే నేను ఐస్ క్రీమ్ ఎట్లా సర్వ్ చేస్తాను అనేది, ఏవేవి టాపింగ్స్ యూస్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇది మామూలుగా చేసి ఇచ్చాను అప్పటికప్పుడు. నేను ఎలా రెడీ చేస్తాను అనేది కూడా మీరు చూసేసేయండి. ఫస్ట్ వాళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఐస్ క్రీమ్. కొంచెం బయట కొంచెం హాట్గానే ఉంది. మార్నింగ్ బాగా చలిగా ఉంటుంది. ఈ మధ్యాహ్నం అయ్యేసరికి కొంచెం చలి ఎండ అనిపిస్తుంది. స్టార్ట్ అయిపోయింది ఇక్కడ కూడా ఎండ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఐస్ క్రీమ్లో ఏమేమి టాపింగ్ చేస్తాను అనేవి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. అవి మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి జెమ్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ చాక్లెట్ షేవింగ్స్, చాక్లెట్ని తురుముకుంటే అలా వస్తుందన్నమాట. నెక్స్ట్ టూటీ ఫ్రూటీ అండ్ ఇక బాదం, కాజు, గ్రేప్స్ అండ్ బనానా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ సాస్ ఒక బౌల్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చాక్లెట్ మెల్ట్ చేసుకుంటున్నాను. డైరీ మిల్క్ చాక్లెట్ అనేది ఫస్ట్ తీసుకొని ఒక 3 bites మాత్రమే తీసుకొని కరిగించుకుంటున్నాను. మీరు డబుల్ బాయిల్ ప్రాసెస్లో కింద వేడి నీళ్ళు పెట్టి ఆవి తగిలేలా పెట్టి కరిగించుకోండి. ఇక్కడ నేను పాలు వేడి చేస్తున్నాను, ఎందుకంటే పాలు ఆల్రెడీ వేడి చేయాలి. ఇంకా పనిలో పని అయిపోతుంది కదా చెప్పి పాలు పెట్టుకుంటున్నాను. ఇట్లా ఆటోమేటిక్గా ఆవిరి తగలగానే ఏ చాక్లెట్ అయినా మెల్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మెల్ట్ చేసేసుకుంటున్నాను. కొంచెం పాలు వేసుకోండి, లేదంటే చాలా గట్టిగా పేస్ట్ లాగా ఉంటుంది. కొంచెం పాలు వేసుకొని బాగా కరిగించేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా పాలు వేసుకొని ఒక చాక్లెట్ సాస్ కింద రెడీ చేసి పెట్టుకుంటున్నాను. మీద డార్క్ చాక్లెట్ ఉంటే డార్క్ చాక్లెట్ సాస్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ హెర్షీస్ సాస్ ద్వారా దొరుకుతుంది ఈ మధ్యన, అది కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ నేను డైరీ మిల్క్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ సాస్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ బౌల్ తీసుకొని బౌల్లో వెనిలా ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను. అండ్ వెనిలా ఐస్ క్రీమ్ బయట పెట్టేసి వదిలేసారు ఇందాక విజయ్ తినేసి. అంత కొంచెం కరిగినట్టుగా ఉంది. మీరు స్కూప్లా తీసుకుంటే చాలా బాగా వస్తుంది. గరిటతో స్కూప్ బాగా వస్తుంది. మామూలుగా మా స్కూపర్ లేకపోతే బయట ఈ గరిటెలతో చేసుకుంటే చాలా స్కూప్ నీట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బాదం ఇంకా కాజు వేసాను. అండ్ తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ ఒక 2 scoops వేసుకున్న తర్వాత మళ్ళీ కాజు బాదం వేసుకొని, కానీ ఆ నట్టి ఫ్లేవర్ తగలాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ నేను వేసుకుంటున్నాను జెమ్స్ వేసుకుంటున్నాను. నట్స్ వేసేసిన తర్వాత ఇంకా జెమ్స్ కూడా వేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి టూటీ ఫ్రూటీ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను వేసుకుంటున్నాను చాక్లెట్ షేవింగ్స్ ఉంది కదా, చాక్లెట్ని తురుముకొని పెట్టుకున్నాను. డార్క్ చాక్లెట్ని, మరి డైరీ మిల్క్ చాక్లెట్ని తురుముకొని పెట్టుకోండి. జెమ్స్ కూడా మళ్ళీ వేసుకున్న తర్వాత ఇంకా బనానా చుట్టూరా ఒక డెకరేషన్ కింద పెట్టుకుంటున్నాను. బనానా ఒక స్లైస్గా తినచ్చు అని చెప్పేసి ఐస్ క్రీమ్ తోటి అలా బనానా కూడా నీట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఎవరైనా ఫ్రూట్స్ తినని వాళ్ళు ఉన్నారనుకోండి, ఇట్లా ఫ్రూట్స్ అనేది ఇలా పెట్టేసి ఇచ్చేస్తే చాలా బాగా తింటారు. నేను చూసారా గ్రేప్స్ ఇలా హార్ట్ షేప్ చేశాను, అది ఎలా చేశాను కూడా మీకు తర్వాత చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేప్స్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరీ మిల్క్ చాక్లెట్ అనేది పైన పెట్టుకున్నాను. అండ్ మళ్ళీ పైన టూటీ ఫ్రూటీ వేసుకున్నాను. అంతే, మన చాక్లెట్ సండే అనేది రెడీ అయిపోయింది. ఇట్లా రెడీ చేసుకోవడానికి చాక్లెట్ సండే అంటారు. అండ్ మర్చిపోయారా మీరు, డైరీ మిల్క్ చాక్లెట్ సాస్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా కొంచెం ఒక బనానా మీద వేసుకుంటే అది తినేటప్పుడు చాలా యమ్మీగా ఉంటుంది. డైరీ మిల్క్ ఫ్లేవర్ అనేది తగులేటప్పుడు చాలా బాగుంటుంది. నాకైతే డైరీ మిల్క్ చాక్లెట్ చాలా ఇష్టం. మీకు నచ్చిన చాక్లెట్ మీరు యూస్ చేసుకోండి. ఈ మధ్య డార్క్ చాక్లెట్స్ కూడా బయట దొరుకుతున్నాయి. అండ్ చూసారు కదా, మన చాక్లెట్ సండే రెడీ అయిపోయింది. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. టేస్ట్ అయితే సూపర్ 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 యమ్మీగా ఉంది. అఫ్ కోర్స్ ఎలాగో బాగుంటుంది, వేసినవన్నీ ఒక మంచి టాపింగ్స్ కాబట్టి.
ఇక్కడ నేను వచ్చేసి గ్రేప్స్ని ఎలా హార్ట్ షేప్ చేశాను అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ గ్రేప్స్ తీసుకున్నాం కదా, గ్రేప్స్ తీసుకొని ఇట్లాగా క్రాస్గా కట్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా క్రాస్గా కట్ చేసుకొని ఇట్లా తిప్పేసుకోవడమే, అంతే. హార్ట్ షేప్ రెడీ అయిపోయింది. కట్ చేసినప్పుడు నాకు ఎందుకు ఇది ఇలా భలే ఉందా ఏంది కదా అని చెప్పి అనుకున్నాను. నాకు ఈ ట్రిక్ భలే కనిపించింది. సో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా డెకరేషన్ చేసేటప్పుడు పిల్లలకి చాలా డెకరేషన్ వైపే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో ఇలాంటివి మనం నేర్చుకుంటుంటే వాళ్ళు కూడా తింటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. ఇలా స్ట్రైట్గా కట్ చేస్తే హార్ట్ షేప్ అనేది రాదు, క్రాస్గా కట్ చేస్తేనే హార్ట్ షేప్ అనేది వస్తుంది. ఇట్లా క్రాస్గా కట్ చేసుకొని ఒకదాన్ని ఇట్లా తిప్పేసుకోవడమే, అంతే. హార్ట్ షేప్ ఎంత బాగుంది కదా, గ్రేప్స్తో ఎంత చక్కగా హార్ట్ షేప్ వచ్చిందో. అండ్ చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. అండ్ ఇంకొక ట్రిక్, ఇలా ఒక పింగాణి ప్లేట్స్లో కానీ అట్లా ఇలా పక్కన పెట్టి చక్కగా ఐస్ క్రీమ్ సర్వ్ చేస్తే చూడడానికి ఏదో రెస్టారెంట్కి వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక ట్రిక్ ఏంటంటే చాక్లెట్ సాస్ ఇలా వేసి స్పూన్ వెనక నుంచి ఇట్లా అంటే ఒక షేప్ అనేది వస్తుంది, చూసారుగా ఈ విధంగా వస్తుంది. ఇది కూడా ఎక్కువగా షెఫ్స్ వాళ్ళు పెడుతూ ఉంటారు, షెఫ్స్ వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు ఆ డెకరేషన్ అనేది. అది కూడా మీరు ట్రై చేయండి. ఎప్పుడు చూస్తుంటాను కదా, చూస్తున్నప్పుడు ఇట్లాంటి ట్రిక్స్ అనేవి తెలుసుకుంటూ ఉంటాను, మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో దట్ మీరు కూడా డెకరేషన్ చేసేటప్పుడు యూజ్ చేయొచ్చు, పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు. అండ్ నెక్స్ట్ విజయ్ వచ్చిన తర్వాత నేను ఐస్ క్రీమ్ సండే చేశాను కదా, అది ఇచ్చాను, అది తినేసారు. తినేసిన తర్వాత తను మళ్ళీ డ్యూటీకి వెళ్తున్నారు, అందుకోసం నేను డ్రెస్ ఐరన్ లేకపోతే ఐరన్ చేస్తున్నాను. అండ్ ఎస్, చూసారు కదా ఈరోజు వ్లాగ్. చాలా టైర్డ్ అయిపోయాం, బయటికి వెళ్ళి వచ్చాం, అన్నీ తిరిగాం, చూడొచ్చు బాగా టైర్డ్ అయిపోయాం. చక్కగా ఐస్ క్రీమ్స్ అంటే తిన్నాం, చాలా బాగా ఉంటుంది కదా ఇంట్లో అట్లా చక్కగా మనమే బయట కొని తినేలాగా డెకరేషన్ చేసి తింటే చాలా చాలా బాగుంటుంది. చాలా యమ్మీ అనిపించింది. అంటే మామూలుగా ఐస్ క్రీమ్ తింటాం, బట్ ఇట్లా తింటే అదొక మజా అనమాట. డెకరేషన్లో కూడా అదొక మజా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకి మనం కన్నా పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు ఇలాంటి డెకరేషన్స్ చేసేటప్పుడు. మనమేమంత ప్రోస్మి కాదు, అంటే ప్రోస్ అంటే ఏదో మనకేమంత స్పెషలిస్ట్ కాదు ఇలాంటి వాటిల్లో, బట్ ఇలాంటి చిన్న చిన్నవి ట్రై చేస్తూ ఉంటే పిల్లలకి నచ్చుతూ ఉంటాము. ప్లస్ వాళ్ళు కూడా ఫుడ్ని వచ్చి ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాడి బర్త్డే ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేసాము. కేక్ ఆర్డర్ ఇచ్చేసాము. ఇంకా అనుకుంటున్నాం అన్నమాట ఈ ఐటమ్స్ పెడదాము అంటే. ఎక్కువ మంది పిలవట్లేదు, మరి అంత గ్రాండ్ చేయట్లేదు, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ లేరు. అండ్ ఫస్ట్ చేస్తున్నది ఇది, అంతగా కంగారు చేసుకోకుండా ఓన్లీ నమ్మతంగా కొంచెం ఒక 20-25 మెంబర్స్కి అనుకున్నాం. మామూలు ఇక్కడ బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమే పిలుస్తున్నాం అనమాట. కేక్ ఆర్డర్ ఇచ్చేసాము. ఇంకా ఫొటోస్ అడిగాము, ఫొటోస్ కూడా వాళ్ళు అన్నారు వాళ్ళంతా లోపలికి వచ్చి చేయమని చెప్పేసి అన్నారు. మీరు ఏమైనా తీసి మాకు అవి ఫొటోస్ ఇస్తే మేము ఫొటోస్ తీసిస్తామని చెప్పేసి అన్నారు. వీళ్ళు వచ్చేసి కెమెరా కోసం అడుగుతున్నారు, కెమెరా ఉంది ఎవరిదో అడుగుతానని చెప్పేసి అన్నారు. ఫొటోస్ పని కూడా అయ్యింది. ఇంకా కొన్ని ఐటమ్స్ పెడదామనుకున్న ఐటమ్స్ కూడా అన్నిటి గురించి ఐటమ్స్ కూడా మాట్లాడుతున్నాం అవుతున్నాయి. సో అదనమాట ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ప్లీజ్. అప్పుడే నా వీడియో నోటిఫికేషన్ ఉంటే మీ వరకు వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ మచ్ వీడియో యూ ఆల్.